VS369 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. పాములపాడు టు కనకయ్య కొట్టాల వాడాల తార్ రోడ్డు నాణ్యత లేని నాసిరకం రోడ్డు MRPS ఆరోపణ. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు నుండి కనకయ్య కొట్టాల వాడాల రోడ్డు మీద రోడ్డు నాణ్యత లేని నాసిరకం రోడ్డు అని MRPS జిల్లా కన్వీనర్ ఎల్ స్వాములు మాదిగ పాములపాడు జనసేన నాయకులు జి సాయికృష్ణలు ఆరోపించారు. ఈ సందర్భంగా స్వాములు సాయికృష్ణ మాట్లాడుతూ నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రం నుండి మిట్టకంతాల కనకయ్య కొట్టాల మీదుగా వాడాల వరకు అక్కడక్కడ నిర్మించిన తార్ రోడ్డు రాత్రికి రాత్రి నాసిరకంగా వేసి కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నాడని వారు అన్నారు. పాత రోడ్డుపై జేసీబీతో ఎలాంటి రోడ్లపై కాట్లు పెట్టకుండా వేయడం వలన తొందరగా కొత్తగా వేసిన రోడ్లు పాడైపోతున్నాయని, రోడ్డుకి ఇరువైపులా గ్రాములు వేరే చోట నుండి తొలగకుండా రోడ్డుకు ఇరువైపులా రోడ్డును తోగి రోడ్డును మరింత చిన్నదిగా చేశారని వారు ఆరోపించారు. రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి క్లోరింగ్ కానీ రోలింగ్ కానీ చేయకుండా ఉండడం వల్ల నిన్న రాత్రి కురిసిన చిన్న వానకు మట్టి కొట్టుకుపోయిందని వారు ఆరోపించారు. రోడ్డు అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినట్టు రోడ్లు వేశారని వారు ఆరోపించారు. పాములపాడు నుండి మిట్టకందాల కనకయ్య కొట్టాల తూడు చెర్ల వాడల మీదుగా వెలుగోడు నంద్యాలకు రోజుకు వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయని, ఈ రద్దు వలన నాసిరకంగా వేసిన రోడ్డు తొందరగా పాడైపోతుందని వారు అన్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నించిన కాంట్రాక్టర్ పై వెంటనే రాష్ట్ర రోడ్డు రవాణా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే అధికారులపై కాంట్రాక్టర్ పై జిల్లా కలెక్టర్ గారికి మరియు లోకాయుక్త కోర్టుకు ఫిర్యాదు చేస్తామని MRPS స్వాములు మాదిగ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు లాజర్ వెంకటమ్మ, సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం రోడ్లు వేయాలనే ఒక మంచి సంకల్పంతో కూటమి ప్రభుత్వం నందికొట్కూరు నియోజకవర్గంలో దాదాపుగా ఒక 5 రోడ్లు వేయాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించింది. అదే సందర్భంలోనే పాములపాడు మండల కేంద్రం నుంచి రేగడగూడూరు వరకు రోడ్డు నిర్మించాలని చెప్పేసి గుత్తేదారు కాంట్రాక్టు దక్కించుకొని పాములపాడు మండల కేంద్రం నుంచి రేగడగూడూరు వరకు అక్కడక్కడ బిట్లుగా రోడ్లు వేస్తూ ఆ బిట్లు వేసినటువంటి రోడ్లను కూడా నాసిరకం పనులు చేసి కనీసం కొంతవరకన్నా కనీసం ఒక ఇంచు కూడా రోడ్డు లేకుండా నాసిరకం చేసి ప్రభుత్వ ధనాన్ని నష్టం చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు కాంట్రాక్టర్లు లక్షల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుండుకోవడం జరుగుతూ ఉంది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, రోడ్డును బలంగా ఉంచాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పిస్తే ఈ గుత్తేదారు ఎవరైతే కాంట్రాక్టర్ దక్కించుకున్నాడో రోడ్డుకు ఇరువైపులు ఉన్నటువంటి మట్టిని వేసి కనీసం రోలింగ్ కానీ క్లూరింగ్ కానీ చేయకుండా నాసిరకంగా వేసి కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి మేము ఈరోజు చూస్తున్నాం. అదే సందర్భంలో ఇదే కాంట్రాక్టర్ మీద మేము లోకాయుక్తలు వేసి ఆయనను కోర్టుకు కూడా రప్పిస్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతోమంది పాములపాడు మండలం నుంచి రేగడగూడూరు వరకు ద్విచక్ర వాహనాలు, పెద్ద వాహనాలు, టిప్పర్లు, బస్సులు తిరుగుతున్నా అవి గమనించకుండా ప్రజల యోగక్షేమాలు కూడా గమనించకుండా ఈరోజు నాసిరకంగా వేసి కాంట్రాక్టరు చేతులు దులుపుకున్నాడని, ఇదే పరిస్థితి నెలకొంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ కాంట్రాక్టర్పై ఖచ్చితంగా లోకాయుక్త కోర్టులు వేసి లోకాయుక్తకు కూడా పిలిపించి సంజాయిషి అడుగుతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, రోడ్డును నిర్మించాలనుకున్నప్పుడు పాత రోడ్డు మీదనే రోడ్డు వేయడం వల్ల మళ్ళీ వెహికల్స్ తిరిగితే కొత్త రోడ్డు పగిలిపోయి బిట్లుగా లేచిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ పాత రోడ్డును కనీసం గెలికి అంటే అక్కడక్కడ కాట్ల రూపంలో పెట్టి రోడ్డు వేస్తే లేవదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రోడ్డు మీద రోడ్డు వేస్తే పైన రోడ్డు వేసిపోతుంది, పాత రోడ్డు మాత్రమే తేలుతుంది తప్ప తేలి ప్రభుత్వ ధనము దుర్వినియోగం అవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ విషయాల మీద ఖచ్చితంగా కోర్టుకు తీసుకెళ్తాం. ఏదైతే కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ కూడా కోర్టు తీసుకొచ్చి ఆయనను ప్రభుత్వ ధనాన్ని మళ్ళీ తిరిగి చెల్లించే విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, నా పేరు స్వాములు, MRPS జిల్లా కన్వీనర్. ఎవరన్నా మీ కాంట్రాక్టర్ ఎవరు? సూపర్వైజర్ ఎవరు? రోడ్లు ఘాట్లు పెట్టాలి కదా, జేసీబీతో ఘాట్లు పెట్టకుండా పైన ఒక చుట్టూ మంత్రం లెక్కలేసి ఎన్నాళ్ళు ఉంటాయి రోడ్లకి? అంటే పగులైతే ఎవరైనా చూస్తారని ఒక రాత్రిలో పూట పటాపట వేసుకుంటా పోతున్నారు. బండ్లు లేట్ వస్తున్నాం కాదు, రోడ్డు మీద రోడ్డు ఎగురుతుంది, దాన్ని ఘాట్లు పెట్టాలి జేసీబీతోని.
బండ్లు లేటు పోతుడం ఏముంది? యాదవ్లే పొద్దునకల్లా ఉంటుందిలే మీకు. ఎవరన్నా మీ కాంట్రాక్టరు? మీ కాంట్రాక్టర్ ఎవరు? ఏం పలకరు? ఎవరు సూపర్వైజర్ ఎవరు? కాదు, రోడ్డుకు కార్ట్లు లేకుండా ఏం లేకుండా ఊగా అట్లా వేస్తున్నారే, అది ఏమన్నా రోడ్డు ఎన్నాళ్ళు ఉంటుంది రోడ్డుది? సూపర్వైజర్ ఎవరు? రోడ్డు జేసీబీతోనన్నా పోక్లైన్తోనన్నా కార్ట్లు పెట్టియాలి. కార్ట్లు లేకుండా ఏం లేకుండా రోడ్డు మీద రోడ్డు వేసి ఇది ఎన్నాళ్ళు ఉంటుంది? బిల్లులు శాంక్షన్ చేసుకోవడానికి ఇది ఊకే రోడ్డు. పొద్దున బులెటిన్ ఇస్తే అప్పుడు అడిగేది, ఇప్పుడు కాదు. ఊకే తాత్కాలికంగా రోడ్లు వేసిపోతే ఎట్టది? నాదే పెడతా ఎన్నాళ్ళు ఉంటుంది? దాన్ని కార్ట్లు పెట్టాలి. జేసీబీతోని మొత్తం అంతా కార్ట్లు పెట్టాలి. ఏం లేకుండా ఒక చూచూ మంత్రంగా వ్యవహరించుకుంటా రాత్రిలో పుట్టేసడము, తెల్లారిదాకా డబ్బులు కాంట్రాక్టర్లు. ఎన్నాళ్ళు ఉంటుంది రోడ్డు ఇది? పొద్దున ఎమ్మెల్యే పెడతా అప్పుడు సరిపోతుంది.